12 ఏళ్ల వయసు నుండి మనం ఈ సమస్య అనేది చూస్తున్నాం పిల్లల్లో. దానివల్ల వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో, వాళ్ళ ప్రవర్తనలో ఎన్ని మార్పులు వస్తున్నాయి, వ్యక్తిత్వంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ గమనించాల్సింది, ఎప్పుడైతే మీ చైల్డ్ అదర్ బాయ్ ఆర్ గర్ల్ బాగా చదివేటువంటి వ్యక్తి సడన్గా అకాడమికల్లీ డిక్లైన్ అవుతున్నారు, రోజు కొన్ని పాటించేటువంటి ఒక స్ట్రక్చర్డ్ రొటీన్ ఉంటుంది, మెల్లమెల్లగా ఆ రొటీన్ తప్పిపోతుంది, అదంతా కూడా డీవియేట్ అవుతున్నప్పుడు మనం అక్కడే ఫస్ట్ గ్రహించాల్సి సంథింగ్ ఈజ్ నాట్ ఓకే విత్ మై చైల్డ్. అది గమనించినప్పుడు అది కూడా గమనించిన స్టేజ్లోని యూ సీ మెల్లగా కాలేజ్కి స్కూల్కి వెళ్ళడం మానేయడం, సస్పెండ్స్ అవ్వడం, లేకపోతే బిహేవియర్ ఇష్యూస్ రావడం, కొన్ని ఇరిటబిలిటీ ఎక్కువగా ఉండడం, ఇమోషనల్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడం, కొన్నిసార్లు కొన్ని మాదక ద్రవ్యాలు వాడినప్పుడు వాళ్ళ కళ్ళు రెడ్గా అయిపోవడం. సో అదే కాకుండా కుటుంబ సభ్యులు కానీ గమనిస్తే వాతావరణం ఎన్వైర్మెంటల్ క్యూస్ అంటాం, అవేంటంటే ఇప్పుడు చైల్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక స్మెల్ వస్తుంది ఆ రూమ్లో, సంథింగ్ ఇట్ ఈస్ నాట్ రైట్. అదే కాకుండా ఏదో పొడి లాంటివి దొరుకుతున్నాయి, పౌడర్ లాంటివి దొరుకుతున్నాయి, ఆకులు లాంటివి దొరుకుతున్నాయి, సిరంజులు దొరుకుతున్నాయి, రోలింగ్ పేపర్స్ దొరుకుతున్నాయి, ఇవన్నీ కూడా ఇండికేటర్స్ ఇట్ ఈస్ నాట్ యూజువల్, నార్మల్ కాదు, సంథింగ్ ఏదో జరుగుతుంది. సో ఆ అవగాహన కలగడం అనేది పేరెంట్స్కి అవసరం. ఎప్పుడైతే బాగా మాట్లాడేవారు మాట్లాడడం మానేశారు, కమ్యూనికేషన్ తగ్గిపోయింది, మనతో ఎక్కువగా చీకాగ్గా ఉంటున్నారు, బ్లేమ్ చేస్తున్నాడు, ఇంకోటి ఒక సిస్టమాటిక్ లైఫ్ లేదు, ఎక్కువగా ఇలాంటి మాదక ద్రవ్యాలు వాడేలా వాళ్ళు క్లీన్లీనెస్ ఉండదు, చాలా అన్కెంప్ట్గా ఉంటారు, స్నానం చేయరు, హెయిర్ కట్ వెళ్ళరు, బ్రష్ చేయరు, అన్నీ కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ప్రాబ్లం విత్ ఎపిటైట్ సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, సో రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది, సంథింగ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. సో స్కూల్లో కూడా టీచర్స్ గమనించాల్సింది ఏంటంటే అకాడమికల్లీ బాగా అట్లీస్ట్ యావరేజ్ అబవ్ యావరేజ్ యు నో ద గ్రేడ్స్, దీనికంటే తక్కువ అటెన్షన్ లేదు, నిద్ర మబ్బులో ఉన్నట్టుంది, డ్రౌజీగా ఉన్నాడు, మనం మాట్లాడుతుంటే యాజ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ టు అ రాక్లా అనిపిస్తుంది, అంటే స్టోన్డ్ అంటాం, అంటే అలా ఉండిపోతారు, ఇలానే చూస్తూ ఉంటారు, మనం మాట్లాడేదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉండే అపాథెటిక్గా అయిపోతారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే హింట్స్, సంథింగ్ ఏదో ఈ చైల్డ్లో రాంగ్ ఉంది. సో స్కిప్ చేసేస్తూ ఉంటారు, అంటే బస్లోని ఇక్కడి వరకు వస్తారు కానీ క్లాస్ రూమ్కి రారు, సో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, స్నీక్ అవుట్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ 24 yearsలో నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇటువరకు 5 years బ్యాక్ రెస్పాన్స్ ఎలా అంటే మా వంతు చదువు చెప్పడం వరకే, వీ కాంట్ లుక్ ఇన్ టు. కానీ 2 decades బ్యాక్ ఎడ్యుకేషన్ వాజ్ డిఫరెంట్. ఒక మనిషిని ఒక వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండేది చదువు. అలాంటి విలువలు పోవడము, ఓన్లీ వీళ్ళకి అకాడమికల్లీ వాళ్ళకి ర్యాంక్స్ వచ్చే విధంగా చదువు చెప్పడం వలన కూడా ఈ సమస్య అనేది